హలో మూవీ లవర్స్. ఇప్పుడే భద్రకాళి, మన విజయ్ ఆంటోనీ నటించిన భద్రకాళి అనే ఒక మూవీ రిలీజ్ అయింది ఈరోజే. ఇప్పుడే చూసి వచ్చాను. దాని గురించి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడతాను ఇప్పుడు. ఇక సినిమాలోకి వెళ్ళిపోతే ఫస్ట్ సినిమాలో పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్, విజయ్ ఆంటోనీ మల్టిపుల్ రోల్స్ చేశాడు భయ్య. తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మ్యాడ్ ఉంటాయి అసలు. చాలా బాగా చూపించాడు. మనోడు యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశాడు. ఎక్స్ట్రాడినరీ విజయ్ ఆంటోనీ అయితే. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ భయ్య. సినిమాటోగ్రఫీ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ అసలు టాప్ ఉన్నాయి. అసలు చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే పవర్ఫుల్ అండ్ గ్రిప్పింగ్. ఇంకా అంటే చాలా ఎక్సలెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్తో సినిమాని అలాగా హోల్డ్ చేశాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ ఎంత బేగా చూస్తామా అనే ఒక క్యూరియాసిటీ మీకు కలుగుతుంది ఖచ్చితంగా. ఇక సినిమాలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నెగిటివ్, అసలు సెకండ్ హాఫ్ రొటీన్ భయ్య. ఏముండదు, ఒక సర్ప్రైజెస్ ఉండవు. అంటే ఫస్ట్ హాఫ్లో అంత మంచిగా చూపించి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎందుకు ఇలా చేసాడో నాకేదో అర్థం కాలేదు. ఒక ఫ్యామిలీ డ్రామా ఉండదు, ఒక మంచి ఎమోషనల్ సీన్స్ మీకేం కనిపించవు. ఈ సినిమా కోసం నువ్వు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను, వెళ్ళి చూసే నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని తెలుసు కదా, జెన్యూన్ రివ్యూస్ అలా ఇస్తూనే ఉంటాను. నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. ఓకేనా?